జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. టికెట్ల కేటాయింపులో ఎమ్మెల్యే సంజయ్ కే పార్టీ అధిష్టానం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందన్న ప్రచారానికి పార్టీలో అసంతృప్తికి దారితీసింది. టికెట్ల వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన కండువా మోసిన కార్యకర్తలకు బీ ఫామ్లు ఇవ్వకుండా పక్కన పెట్టారని వారు ఆరోపించారు. BRS అంటే ఈరోజు 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి కార్యకర్తకు ఎటువంటి గుర్తింపు లేకుండా ఈరోజు ఇక అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నాయకులకు మాత్రం బీ ఫామ్లు ఇచ్చారని కార్యకర్తలు మండిపడ్డారు. ఇది తమను అవమానించడమేనని కాంగ్రెస్ కార్యకర్తలు కడుపు కొట్టినట్టేనని ఎమ్మెల్యే సంజయ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కార్యకర్తలు హద్దులు దాటి బూతులు తిడుతూ రెచ్చిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏం గుర్తిస్తుంది, అధిష్టానం ఏం చేస్తుంది? ఈరోజు 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి కార్యకర్తకు ఎటువంటి గుర్తింపు లేకుండా ఈరోజు పార్టీ పనిచేస్తుంది. నిన్నాక మొన్న వచ్చిన ఎమ్మెల్యే అంటాడు, వాడు ఎందుకోసం వచ్చిండు తెలుసా? కమిషన్ల కోసం వాడి ఏదైనా బిల్లులు ఉంటే తీసుకుంటానికి వచ్చిండు. చలో నువ్వు వచ్చిన పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు పార్టీలో ఉన్నటువంటి నీకు సంబంధించిన బతాక లేనప్పుడు నువ్వు ఎట్లా నీకు టికెట్ల కోసం వచ్చినావు? నువ్వు ఓన్లీ నీ పార్టీ సంబంధించినటువంటి నీ గవర్నమెంట్ సంబంధించినటువంటి వారికి నువ్వు పనిచేసుకో. పార్టీ అంతర్గత విషయాలకు నీ జోక్యం లేదు. ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ వాళ్ళకు టికెట్ ఇప్పించావు, వాడు బీఆర్ఎస్ వాడు. మరి అధిష్టానం ఏం గుర్తిస్తుంది, అధిష్టానం ఏం చేస్తుంది? ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాడు గెలిచినోడు రాజీనామా చేయమను, రాజీనామా చేసి మళ్ళీ ఇండిపెండెంట్ గెలిచి పార్టీలో చేరమను. అప్పుడు మేము ప్రభుత్వానికి సపోర్ట్ చేసినట్టు ఒప్పుకుంటాం. మేము ఏమంటే నేను ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, నేను అరే నీకు దమ్ముంటే ఫస్ట్ నువ్వు రాజీనామా చేయి. నువ్వు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తానికి కూడా ఇండిపెండెంట్ గెలిచి నువ్వు ప్రభుత్వానికి సపోర్ట్ చేయి, మేము ఒప్పుకుంటాం. అరే ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నా చెప్పి మాట్లాడుతున్నాం. ఇటువంటి నీచ రాజకీయాలు నేను జగిత్యాల కాదు ఎప్పుడు చూడలేదు. చిన్నప్పటి నుంచి నేను 25 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఇటువంటి రాజకీయాలు నేను జీవితంలో చూడలేదు. జీవనన్న నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. జీవనన్న అంటే మనకు అభిమానం. సార్కున్న నిబద్ధతతోనే ఈరోజు కార్యకర్తలు కానీ జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలు వారు కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరగడం జరుగుతుంది. అది 8వ వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు రెబల్ గా చేస్తున్నాను. చెప్తున్నా ఖబర్దార్ సంజయ్ కుమార్, నువ్వు పార్టీలకు వచ్చినావు, పార్టీకి సపోర్ట్ చేస్తున్నావా లేకపోతే నువ్వు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నావా? నువ్వు పార్టీ సపోర్ట్ చేస్తున్నావు రాజీనామా చేయి. చలో నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేసి నువ్వు అప్పుడు మా పార్టీలో చేరు. అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం. ఈ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇది కరెక్ట్ కాదు. గుర్తుంచుకో, నువ్వు రోడ్డు మీద ఎట్లా తిరుగుతావు మేము చూస్తాం. మేము గత 10-15 ఏళ్ల నుంచి కాంగ్రెస్ కాండువా మోసి ఓడినా గెలిచినా అని ఇదే పార్టీలో ఉండి ప్రతి ఇంటింటికల్లా చేతి గుర్తు కోటేరి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాము అని మేము ఎన్నో కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉంటే ఈరోజు నిన్నాక మొన్న వచ్చిన ఎమ్మెల్యే గాడు వాడు ఎందుకు బతికి మా కాంగ్రెస్ కడుపు ఇలా మా కడుపు మీద కొట్టిన వాడు ఏ పార్టీ అని చెప్పలేని తిరిగే మొన్న స్పీకర్ దగ్గర నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే అన్నడోడు. మరి మా కాంగ్రెస్ పార్టీలో బీబాబులు మనకి ఎందుకు అవసరం? వాడు మనిషికి పుట్టిండా దయానికి పుట్టిండా? ఎమ్మెల్యే మా అందరు కార్యకర్తలు ఇలా కడుపు మాకు ఎంత రగులుతుంది. వాడు ఎందుకు బతికి మా కలకల కొడుతుంది. మొత్తం మా కాంగ్రెస్ కార్యకర్తల 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి జెండాలు మోసిన కార్యకర్తల